ఓం శాంతి. మురళీ డేట్ 3/6/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళుతున్నారు. అందుకే ఇక్కడి కర్మ బంధనాల సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జవాబు: బాబా పేద పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు. వాహ్ పేదరికము, వాహ్ ప్రశాంతంగా 2 రొట్టెలు తినాలి, లోభము ఉండకూడదు. పేద పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకొని పిల్లలను చూసి సంతోషిస్తారు, ఎందుకంటే వారికి చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఈ పాత ప్రపంచం యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడము మరియు చేయడము సమానంగా ఉండాలి. సెకండ్ పాయింట్: అవినాశి జ్ఞానరత్నాల పట్ల గౌరవం ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామరూపాల గ్రహచారం నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానం: తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజుకు పరిస్థితులలో కూడా కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా కండి. సంగమయుగంలో ఎప్పుడైతే తండ్రి సేవాధారిగా అయ్యి వస్తారో అప్పుడు ఛత్రఛాయ రూపంలో సదా పిల్లల సేవను చేస్తారు. స్మృతి చేయగానే క్షణంలో తోడు యొక్క అనుభవం అవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజుకు పరిస్థితుల్లోనైనా కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ఎదురుగా తెచ్చుకోవటంతో, స్వాస్థితిలో స్థితులవ్వటంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్: విషయాలు అనే పరదాను మధ్యలోకి రానివ్వకపోతే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.